ఇందులో మేజర్ కండిషన్స్ ఏమున్నాయో ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ కొన్ని కండిషన్స్. ఇది రేషియో గోల్డెన్ రేషియో ప్రకారం లేదు. ఫస్ట్ కండిషన్ అంటే 1:1, 1:1.5, 1:2 అలా అయితే ఇది లేదు. ఫస్ట్ కండిషన్. ఇది పదమండలి కానీ స్టెల్లార్ సిస్టమ్ బేస్డ్ కానీ లేదు. సో ఇది మేము పాటించేది. ఇప్పుడు మీకు అవి ఉండవు కాబట్టి నో ఇష్యూ. ఇది సెకండరీ ఆప్షన్ మీకు. నెక్స్ట్ ఆయాది గణితం కూడా లేదు, మూడో ఆప్షన్. నెక్స్ట్ బ్రహ్మసూత్ర లైన్ ఏదైతే ఉంటుందో ఈ బ్రహ్మసూత్ర లైన్ మీదనే మీరు మొత్తం ఇది వాల్స్ అన్నీ కట్టి డ్యామేజ్ చేసేసారు. ఇలా కట్టకూడదు ఎప్పుడు కూడా. సో నెక్స్ట్ సోమసూత్ర లైన్ ఇప్పుడు మనం క్లియర్ చేస్తున్నాం. ఈ రెండు కూడా క్లియర్ చేస్తున్నాం. మెయిన్ డోర్ టు ఎండ్ వరకు క్లియరెన్స్ ఉండాలి. సో సింపుల్. ఇంకా ప్లాన్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ కండిషన్ సెట్ బ్యాక్స్లో వెళ్తే ఇక్కడ మినిమం 2.5 to 3 తీసుకోండి. ఎందుకంటే విడ్త్ని బట్టి మినిమం 3 దాకా ఉంటే మంచిది. 3 కంటే ఎక్కువ ఈ స్పేస్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. పడమరలో కనీసం ఇక్కడ మీరు ఎంతైతే టోటల్ మెయింటైన్ చేస్తున్నారో 76. సో మినిమం 8 feet ఉండాలి ఇక్కడ. 8 feet కాకపోతే అట్లీస్ట్ ఒక 6 feet అన్న మెయింటైన్ చేయండి. ఇంత తక్కువ కాదు. ఎందుకంటే పొడవుని బట్టి అది డిసైడ్ చేస్తారు. సో సెట్ బ్యాక్స్ రూల్స్లో ఇది ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మిగతా అది ఇక్కడ వదిలేస్తారు. క్లియర్, ఇది అయిపోయింది. సో దీని తర్వాత ఇంటి ప్లాన్లోకి వస్తే ఎక్కడైతే ఈ బ్రహ్మ సెంటర్ లైన్స్, ఈ బ్రహ్మసూత్ర సోమసూత్ర కలిసే పాయింట్ ఉందో ఈ పాయింట్ దగ్గర నుంచి గమనిస్తే ఇక్కడ నుంచి ఇంటూ చేస్తే ఈ పాయింట్ నుంచి ఈ లైన్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి వాల్ కన్స్ట్రక్షన్ రావద్దు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.